ఆకులకు సంబంధించి ఏమైనా ఫుడ్ తినాలంటే నిజంగా అబ్బా రాయలసీమ వెళ్ళి తినాల్సిందే, అంత బాగుండే. సో నేను ఫస్ట్ ఇడ్లీ తిన్న తర్వాత రాగి ముద్ద. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ రాగి ముద్ద నౌ. ఫస్ట్ టైం ఇన్ లైఫ్. బ్లెస్సింగ్. డు యు వాంట్ టు సీ మై హస్బెండ్? ఫస్ట్ టైం తిన్నా కదా నేను రాగి ముద్ద. సో కొంచెం అది నాకు డిఫరెంట్గా అనిపించింది. చట్నీ మాత్రం చాలా అంటే చాలా బాగుండే. తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర అనంతపూర్లో తిన్నాము. బాగుండే చట్నీ అసలుకి. రాగి ముద్ద ఫస్ట్ టైం కాబట్టి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. బట్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ కదా. సో మా ఆయన నా ఎక్స్పీరియన్సెస్, నా ఎక్స్ప్రెషన్స్ అన్నీ క్యాప్చర్ చేస్తుండే. అండ్ నెక్స్ట్ మేము శాతవాహన అని ఒక రెస్టారెంట్కి వెళ్ళుండే. రెస్టారెంట్ మాత్రం చాలా బాగుండే. నెక్స్ట్ కమింగ్ టు ఫుడ్. సో మా ఆయన ఏమో ఎగ్ ఫ్రైడ్ రైస్, నేనేమో టమాటా రైస్ తీసుకున్నా. అసలు వెరైటీగా అనిపించింది నాకు. ఇట్లా కూడా ఉంటుందా టమాటా రైస్ అనుకున్నాను నేనైతే. ఓకే ఉండే ఫుడ్, అలానే బ్యాడ్ కూడా లేకుండే. కప్లో సగం సోంపు వరకు నేనే తినేసిన. అంత పిచ్చి మనకు సోంపు అంటే. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అస్సలు వదలం. అండ్ బయటకు వచ్చి కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తుండే అనంతపూర్ని నేను, మా ఆయన. అండ్ ఈ ట్రిప్ మొత్తం నాకు అమర్ గారు గుర్తొస్తుండే. అనంతపూర్ కదా.